భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 21వ అధ్యాయం సత్యజిత్తు కథ. గృత్స్నమదుడు జహ్ను మహర్షితో ఈ రీతిగా పలుకుచున్నాడు. జహ్ను, వినుము. ఈ రీతిగా గుహ్యకుడు పారిజాత వనమందు కుంటివాడై పడియుండుటచే దేవేంద్రునకు పుష్పములు చేరలేదు. దేవేంద్రుడు అందులకు కారణమేమయ్యుండునని తలచి గుహ్యకుణ్ణి పిలువ పంపెను. కాని వానినిగానక విచారించినవాడై సమీపమందుగల దేవతలతో ఇలా పలికెను. దేవతలారా, పువ్వులను తెచ్చు గుహ్యకుడు రాలేదు. కారణము తెలియదు. కారణమును తెలుసుకొనవలెను. నేను వెళ్ళుదును, మీరు కూడా నాతో రండి అని చెప్పి ఇంద్రుడు ఐరావతము ఎక్కి దేవగణ సహితుడై తొందరగా పారిజాత వృక్షముగల పుష్పవాటికకు వచ్చెను. అచ్చటగల పువ్వులనన్నింటినీ కూడా దేవేంద్రాది సమస్త దేవతలు కోసారు. దేవేంద్రాది సమస్త దేవతలు పుష్పములను కోయునప్పుడు విష్ణు నిర్మాల్యమును దాటవలసి వచ్చెను. ఆ దోషము వలన వారికి ఆకాశయాన మడుగంటినది. వారు కుంటివారయ్యారు. వాహనములతో కూడా ఎంతమాత్రమూ కదలలేక అచ్చటనే విచారించుచుండిరి. సత్యజిత్తుడు ఇలా దురవస్థ పాలై ఉన్న దేవేంద్రుడు మొదలగు దేవతలను చూసి అత్యాశ్చర్యముతో విచారించి వారికి నమస్కరించి బద్ధాంజలుడై వారితో ఇలా చెప్పెను. ఇంద్రాది దేవతలారా, మీరు చిన్నదైన ప్రయోజనమునకు ఇలా బద్ధులై విచారమును పొందుచుంటిరి. కాబట్టి మీరు నృశంకులు అగుచున్నారు. ఆ మాటలు విని దేవతలు తలలు వంచుకొని వైనతేయుడు మొదలైన పక్షులు తన మీమాంసాహారము కొరకు భూమియందుండి ఎంత విచారమును పొందుచుండునో అట్లే పువ్వులయందు ఉండు ఆశచేత మేము ఇచ్చట బలములేక పడియుంటిమి. కావున మాకు ముందుగతి ఏమీ చెప్పుము అని అడిగారు. సత్యజిత్తు వారి మాటలకు బదులు పలుకక తన కుటీరమునకు వెళ్ళెను. ఆ పూదోటయందు విచారగ్రస్తులై ఇంద్రాదులు 11 దినములుండిరి. వారికి అమృతాహారము లేదు. ఏ కోరిక కోరినా ఆ కోరికనిచ్చు స్వర్గలోకము లేదు. కావున నిరాహారులై విచారముతో భూలోకమున పడియుండిరి. అందువలన ఇంద్రియములందు శక్తిలేక క్రమముగా అచ్చటనే మూర్ఛను పొందారు. సత్యజిత్తు మరలా వారిని చూసి అంతటను విష్ణుపూజా నిర్మాల్యమును తుడిచివేసి దయగలవాడై తాను కూడా భార్యాసహితుడై దేవతలతో పాటు ఉపవాసము చేసెను. స్వర్గలోకమున మిగిలియున్న దేవతలు తమ ప్రభువగు దేవేంద్రుడు ఇంతకాలము రాకపోయెను అని విచారించి వారందరూ బయలుదేరి ఈ పారిజాత పుష్పవాటికకు వచ్చారు. అచ్చట భూమియందు మూర్ఛాగతులై పడియున్న దేవతలను దేవేంద్రుణ్ణి చూసి మిగుల కోపము వహించి బలము కలదు అను గర్వము చేత పారిజాత వృక్షమును మొదలుతో కూడా పీకివేయుటకు ప్రయత్నం చేశారు. కాని వారెంతగా పెనుగులాడినను పారిజాతము కొంచెం కూడా కదలలేదు. కొంతసేపు అలా పెనుగులాడి లాగి చేతులు పీకుటయే కాని చెట్టు కదులుటలేక ఆ ప్రయత్నము మానారు. నారదుడు ఆకాశము నుండి ఈ విషయమంతయూ చూసి దేవతలందరూ మూర్ఛాగతులై విచారించుట చూసి అత్యాశ్చర్యమును పొంది తద్దోష నివారణార్థము మిగిలిన దేవతలను తీసుకొని విష్ణులోకమునకు వెళ్ళెను. నారదుడు అచ్చట దయాసముద్రుడైన నారాయణునికి నమస్కారము గావించి శిరస్సున చేతులు జోడించి స్తోత్రము చెయ్యనారంభించెను. ఆర్తులను రక్షింప కంకణము కట్టుకొనినవాడా, నీటియందు పడక ఏర్పరచుకొనిన నారాయణ, గోవులను పాలించువాడా, దేవతలకు అధిపతివైనవాడా, శ్రీహరి, రమావల్లభ, సర్వప్రపంచమునకు భర్తవు అయినవాడా, సుఖములనిచ్చువాడా, పద్మముల వంటి కండ్లు కలవాడా, సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు అను
అనేకుల యొక్క కాంతిపుంజముల చేత ప్రకాశించువాడా, నీకు నమస్కారము. కృష్ణ, నాశనము లేనివాడవు, ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, అన్ని లోకములకు అధిపతివి, గరుత్మంతుడు పతాకమందు కలవాడవు. అట్టి నీకు వందనము. శ్రీహరి, అనంతుడవు, విష్ణుమూర్తివి, పాలసముద్రమందు శయనించువాడవు. శేషపాన్పుపై లక్ష్మీదేవిని కౌగిలించుకొని నిద్రించు నీకు నమస్కారము. నారాయణ, నీవు స్వర్గలోకములకు పాలకుడవు, విశ్వమంతయు నడుపువాడవు, సర్వేశ్వరుడవు, సర్వగతుడవు, సర్వమునకు ఆధారభూతుడవు, సురులకు నాయకుడవు. అట్టి నీకు వందనము. పరమేశా, ఈ ప్రపంచమంతయు నీవే సృష్టి చేయుచున్నావు. నీవే సత్యమైన స్వరూపము కలవాడవు. నీవే పురుషుడనదగినవాడవు. నీవే గుణములకతీతుడవు, గుణాధ్యక్షుడవు, శాశ్వతమైన వాడవు, పరబ్రహ్మస్వరూపుడవు. బ్రహ్మయు, విష్ణువును, శివుడును నీవే పురుషోత్తమా. నీవే సృష్టి స్థితి లయములకు మూలకారకుడవు, త్రిగుణాత్మకుడవు, త్రిగుణాధారుడవు, త్రిమూర్తి స్వరూపుడవు, త్రయీశ్వరుడవు. నీ మాయల వల్లనే స్థావర జంగమ రూపమైన ఈ ప్రపంచము ఉద్భవిల్లినది. శేషపన్నగమందు శయనించి నీవు ఈ విశ్వమంతయు ఏకసముద్రముగా నగునప్పుడు జగమంతయు లయమునరించి నీవు మాత్రము మిగిలియుందువు. ఈ జగత్తున నీవే ముఖ్యుడవు, శాశ్వతుడవు, స్వయం ప్రకాశుడవు, జగత్తుకు కారణభూతుడవు నీవే. ఈ జగత్తుకు లోపల బయట కూడా వ్యాపించి ఉండువాడవు నీవే. కృష్ణ, నీవు సర్వవ్యాప్తివై జగత్తున ఉండుట లేకపోవుట అనుభావములందు ప్రకాశించుచున్నావు. నీవు సమస్త లోకములకు తల్లివి, తండ్రివి. లోకములందు దోషులను శిక్షించి సుఖములనిచ్చువాడవు, గురుడవు. ఈ స్థావర జంగమాత్మకమైన సర్వప్రపంచము నీ అందే అణిగియున్నది. ప్రభో, నన్ను రక్షింపుము. నీకు నమస్కారము. దేవతలకు అధిపతియగువాడా, వందనము. ఈ విధమైన నారదుని స్తోత్రమును నారాయణుడు విన్నవాడై ఏమియూ తెలియని వానివలే నారదునితో ఇట్లనెను. నారదా, కుశలమే కదా? నీవు ఇప్పుడు ఇచ్చటికి ఎందుకు వచ్చితివో చెప్పుము. నీవు వాంఛించు కార్యము దేవతలకు, రాక్షసులకు కూడా కష్టసాధ్యమైనను తప్పక వెంటనే చేయుదును అని శ్రీకృష్ణుడు పలుకగా, ఆ మాటలు విని నారదుడు తాను వచ్చిన కార్యమును గురించి చెప్పుటకు మిక్కిలి సిగ్గుచెంది, కృష్ణ, ఏమని చెప్పవలెను? ఇంద్రుడు మొదలగు దేవతలందరూ గొప్ప ఆపదను కలిగించు కార్యమును చేశారు. భూలోకమున పాలసముద్ర తీరమున పారిజాతము అను ఒక వృక్షము కలదు. ఆ పారిజాత పుష్పములు చాలా అందమైనవి, మనస్సునకు ఆనందకరములుగా నుండెను. అది చూసి ఆశ్చర్యమును పొంది దేవేంద్రుడు సపరివారముగా దొంగతనముగా ప్రతినిత్యము పువ్వులను తెప్పించి అనుభవించుచుండెను. అంతతో తృప్తి చెందక రంభాదుల మాటలను విని భూలోకమునకు దేవతలను వెంటబెట్టుకొని వెళ్ళి ఆ పారిజాత వృక్షము మొదట అగ్నిహోత్రమందుబడిన మిడుతల వలె పడియుండిరి. అమృతాహారులైన దేవేంద్రునకు దేవతలకు కూడా 11 రోజుల నుండి కొంచెమైనను భోజనము లేదు. అందువలన వారు బాధ చెంది మరణ సమానమైన మూర్ఛలో పడియున్నారు. కనుక నీ సేవకులైన ఇంద్రాది దేవతలను నువ్వు రక్షింపుము అని విన్నవించిన నారదుని పలుకులు విని భక్తులయందు కరుణ కలవాడును, సర్వదేవతలకు ప్రభువు, భగవంతుడు నగు శ్రీ మహావిష్ణువు నారదునితో ఇట్లు చెప్పెను. నారదా, అమృత కలశము నుండి క్షీరసముద్ర తీరమున అమృత బిందువులు పడుట వలన ఆ స్థలమందు తులసి, పారిజాతములు అను 2 వృక్షములు పుట్టినవి. అవి 2 అమృతోత్పాదితములు కనుక
పవిత్ర వృక్షములు అయినవి. సత్యజిత్తును శూద్రుడు దరిద్రుడగుటచే అదృష్టవశమున ఇట్లు లభించిన చెట్లకు నీళ్లను పోసి పెంచి పూదోట నేర్పరచి ఆ పుష్పముల వలన జీవించుచుండెను. ఇంద్రుడు ఆ పుష్పములను ఆశించి దొంగతనముగా హరించెను. సత్యజిత్తు ప్రతినిత్యమును పువ్వులను గానక విచారించి శ్రీ విష్ణుదేవుణ్ణి పూజించు పత్రపుష్పాది నిర్మాల్యమును ఈ పూదోటయందు చల్లెను. మరునాడు వారు వచ్చి పుష్పములను కోయుచు దేవేంద్రాది దేవతలందరూ కూడా ఆ విష్ణు నిర్మాల్యమును దాటారు. అందువలన పాదస్పర్శము సంభవించినది. కావున వారికి ఆకాశగమనము నశించి కుంటివారై అచ్చటనే పడియున్నారు. ఈ దోషమంతయు నా యొక్క ఫలపుష్ప పత్రతోయాది పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కుట చేతను దాటుట చేతను సంభవించినది. తెలిసి కాని తెలియక కాని నాకు సమర్పించిన పత్రపుష్ప ఫల గంధ నైవేద్యాది నిర్మాల్యమును నాకు అభిషేకించిన నీటిని పాదములతో దాటినవాడు, త్రొక్కినవాడు, పాదస్పర్శ గావించినవాడు ఈ లోకమందును పరలోకమందును కుంటివాడై ఉండును. సత్యజిత్తు ఇంద్రాది దేవతలను చూసి ఇంకను ఎవరికి ఏమి దోషము కలుగునో అను భయము కలవాడై ఆ నిర్మాల్యమును తుడిచివేసెను. ఇంద్రుడు మొదలగువారు దోషమునకు పరిహారమును ఎరుంగలేక తిండిలేక అచ్చటనే పడి విచారించుచుండిరి. ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకొని 11 దినములు అమృతాశనులగు దేవతలకు భూమియందు తిండిలేకపోయెను. ఇంద్రుడు దేవతలతో కూడా తిండిలేక చావుతో సమానమైన మూర్ఛను పొందెను. సత్యజిత్తును దేవతలకు తిండిలేనందున తానును భార్యతో కూడా ఉపవాసవ్రతమును చేయుచు దేవతల జీవనార్థమై నన్ను ప్రతినిత్యము పూజ చేయుచుండెను. ఇంద్రుడు మొదలగువారు మూర్ఛను పొందినది మొదలు నేటి తిథి ఏకాదశి. ఈ ఏకాదశీ తిథియందు సత్యజిత్తు భక్తి కలవాడై సర్వ విధోపచారముల చేతను నన్ను పూజించి నా సన్నిధిన నారాయణ మంత్రజపము ఆచరించి రాత్రి అంతయు జాగరణము చేసిన నేను అతనికి ప్రసన్నుడను కాగలను. పిమ్మట సకలమును సమకూడును అని నారదునకు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞను ఇవ్వగా హరిభక్తియందు ఆసక్తి కల నారదుడు హరిని పూజించి ఆకాశ మార్గమున అటునుండి కదిలి వెళ్ళెను.